మహాదేవుడు మన రక్షకుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగినటువంటి ఒకే దేవుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామములో మరొక వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక, దేవునికి ప్రభావం కలుగునుగాక, దేవుడు గణపరచబడునుగాక, దేవుడు హెచ్చించబడునుగాక. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ఆ మహాప్రభువు గణపరచబడునుగాక. హల్లెలూయా. ఆయనకే యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు కలిగి ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఎందుకు ఇన్నిసార్లు మహిమ మహిమ అనే పదం నేను వాడతానంటే, మనము బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మనము జీవించగలుగుతున్నామంటే అది కేవలం దయ మాత్రమే. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని కనికరమును బట్టి, దేవుని ప్రేమ వాత్సల్యతను బట్టి మనము బ్రతుకున్నాం. అందుకే బ్రతుకున్న మనము ఏం చేయాలి అంటే దేవునిని మహిమపరచాలి, దేవునిని కొనియాడాలి, హెచ్చించాలి. ఆయనకి మాత్రమే యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 15వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాము. మాతో మీరు మాట్లాడండి, మా నోటిలో మీ మాట పెట్టండి. ప్రతి ఆటంకాలు యేసు అనే నామములో తొలగిపోవునుగాక. మీ కార్యము అద్భుతంగా జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు ఘనమైన నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులరా, ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మీతో కొన్ని విషయాలు నేను ధ్యానం చేసి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు వింటారు కదా. వినండి, వాక్యము జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటున్నాడు. అంటే దేవుని గుడారము ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని గుడారమే పరలోక పట్టణం. దేవుని గుడారమే పరిశుద్ధులు నివసించే స్థలము. అదే దేవుని నివాసము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని గుడారములో అతిథిగా ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరలోకములో మనం అతిథులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి. నిత్యము నివసించే ప్లేసు ఏదైనా ఉంది అంటే అది పరలోకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది పర్మనెంట్ పట్టణము. ఏమండి, అది శాశ్వత రాజ్యము. మనము కట్టుకునే ఇంటిలో మనము శాశ్వత కాలము ఉండలేము. మనం ఇప్పుడు ప్రస్తుత కాలం ఉంటున్నటువంటి ఈ ప్రాంతాల్లో మనము శాశ్వత కాలము ఉండలేము. శాశ్వత కాలము మనము ఎక్కడుంటామంటే దేవుని గుడారములో అతిథిగా ఉంటాం. ఆయన పరిశుద్ధ పట్టణములో నివసిస్తాం. ఆయన పరిశుద్ధ పర్వతమే ఆయన పరిశుద్ధ పట్టణం. అక్కడ మనము నివసిస్తాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన నివాస స్థలము పరలోకమందున్నదంటాడు భక్తుడు. ఎక్కడున్నది? మన నివాస స్థలము పరలోకమందున్నది. భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోద్ది. పరలోకము శాశ్వత కాలము ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇవన్నీ ఇక్కడే ఉంటాయండి కదా. మనము సంపాదించే బంగారం ఇక్కడే ఉంటుంది. మనము సంపాదించే వెండి
ధనధాన్యాలు, మేడమిద్దులు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకి కావలసింది శాశ్వత పరలోక రాజ్యము. అది దేవుని గుడారము, అది పరిశుద్ధ పర్వతము, అది మనము నివసించే అద్భుతమైన స్థలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడ నివసిస్తావో నీకు తెలుసా? నీ గమ్యం ఎక్కడో నీకు తెలుసా? వాట్ ఈజ్ యువర్ అడ్రస్? నువ్వెక్కడుంటావు? మానవుడికి ఏదో ఒక గమ్యస్థానము కావాలి. ఒకటి పరలోకము, రెండోది నరకము. ఎక్కడికి వెళ్తామో మనం ఎక్కడుండగానే తేల్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి, మనం పరలోకం వెళ్తామో, లేకపోతే దేవుని గుడారములో పరలోకం వెళ్తామో, నరకానికి వెళ్తామో, మనం ఇక్కడుండగానే తేల్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? దేవుని గుడారములో అతిథిగా ఉండి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించే భాగ్యము నీకు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన గుడారములో అంటే ఆ అద్భుతమైన పరలోక రాజ్యములో అతిథిగా ఉండి ఆ పరిశుద్ధ పర్వతం మీద, ఆ పరలోక పర్వతం మీద నివసించే అద్భుతమైన ఆధిక్యత నీకు కావాలి అంటే కొన్ని అర్హతలు రాశాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని అర్హతలు చెప్పాడు. అందులో మొదటిది యథార్థత. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యథార్థత కావాలి నీకు. యథార్థంగా ఉంటేనే పరలోకములో అతిథిగా ఉంటావు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి, పరలోకము డబ్బులు ఎట్టుకునేది కాదు. కొన్నిసార్లు కొన్ని బోర్డులు మనం చూస్తూ ఉంటాం. నివాసము ఉచితం అని ఉంటుంది కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది. నివాసము ఉచితం అంటే పరలోకము కూడా ఉచితమే. దేవునికి స్తోత్రం. పరలోకాన్ని డబ్బులతో కొనలేం మనం. వెండితో, బంగారములతో, వెలగలిగినటువంటి వస్తువులతో పరలోకాన్ని సంపాదించుకోలేము. కానీ యథార్థత అనే దానితో మనం పరలోకాన్ని కొనగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? యథార్థతతో మనం పరలోకాన్ని కొనగలుగుతాం. పరలోకము డబ్బులతో దొరకదు. పరలోకము ఆస్తి అంతస్తులతో దొరకదు. పరలోకము వజ్ర వైఢూర్యాలతో దొరకదు. పరలోకము ఎవడో రికమెండేషన్ చేస్తే మనకి దొరకదు. పరలోకము మనకి కావాలంటే యథార్థంగా ఉంటే మనకి పరలోకము దొరుకుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యథార్థంగా ఉంటే దేవుని గుడారములో అతిథిగా ఉంటావు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిత్యమో నివసిస్తావు. దానికి కావలసిన మొట్టమొదటి అర్హత యథార్థత. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన కొంచెము దానిలో కూడా నువ్వు యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ మాటలో యథార్థత, నీ చూపులో యథార్థత, నీ నడకలో యథార్థత, నీ పడకలో యథార్థత, నీ ఆలోచనలు, నీ క్రియలు అన్నిటిలో యథార్థంగా ఉంటే దేవుని గుడారములో అతిథిగా ఉంటావు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తావు. నివసించాలనుకుంటున్నావా? అతిథిగా ఉండాలనుకుంటున్నావా? అయితే నీకు యథార్థత కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థత. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత. నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. నీ భార్య దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. తల్లిదండ్రుల పిల్లల దగ్గర యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే పరలోకములో అతిథివి నీవే. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించే వ్యక్తివి నీవే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండోది, నీతిని అనుసరించి నడవాలి. నీతి కావాలి. మనం ఏం కావాలి? నీతిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. బ్రతికిన కొన్ని రోజులైనా కూడా నీతిగా బ్రతకాలి. హల్లెలూయా. ఎంత డబ్బుతో బ్రతికేమనేది ప్రాముఖ్యం కాదు. ఎన్ని పదవులు కలిగి బ్రతికేమనేది ప్రాముఖ్యం కాదు. బంగారు పరుపు మీద పడుకొని బ్రతికేమనేది ప్రాముఖ్యము కాదు. డూప్లెక్స్ బిల్డింగ్లో ఉండి చక్కటి ఏసీ రూములో బ్రతికేమనేది ప్రాముఖ్యం కాదు. కానీ నువ్వు నీతిగా బ్రతికేవా లేదా అనేది
ప్రాముఖ్యం. నీతిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నీతి నీతిమంతులు సింహం వలె గర్జించెదరనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సింహపు పిల్లలైనా లేమిగొంటాయి కానీ నీతిమంతులకి దేవుడు ఏ మేలు చేయక మానడనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. నీతిమంతులకి ఆకలేదంట. ఏమండి, నీతిమంతులు ఆకలి తీరుస్తాడంట దేవుడు. నీతిమంతులు తల మీదకి తైలాభిషేకం వస్తుందంట. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె వర్ధిల్లుతారంట. నీతి కావాలి మనకి. నీతిగల రాజుని ఎదుర్కోవాలంటే మనము నీతిమంతులుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన గుడారములో అతిథిగా ఉండాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే, మొదటిది యథార్థత, రెండవది నీతిగా బ్రతకాలి. నువ్వు నీతిగా బ్రతకగలుగుతున్నావా? నీతుందా? నీ చూపుల్లో నీతుందా? నీ మాటలో నీతుందా? ఇదిగో, నువ్వు నీతిమంతురాలుగా ఉన్నావా? పైకి నీతిమంతుడని చెప్పుకుంటున్నావు, నీతిమంతురాలని చెప్పుకుంటున్నావు. నిజంగా నీతిమంతురాలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఉంటేనే ఆయన గుడారములో అతిథిగా ఉంటావు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తావు. నీతి కావాలి నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నెంబర్ 1, యథార్థమైన ప్రవక్తను కలిగిన వాడు. నెంబర్ 2, నీతిని కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థత, నీతి రెండు పరస్పర సంబంధాలని కలిగి ఉన్నాయి. మూడోది, హృదయపూర్వకంగా నిజం పలకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో అతిథిగా ఉండాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు కదా, ఎన్ని అబద్ధాలు. బైబిల్లో చక్కటి మాట ఉంది, అబద్ధాలాడుట వారి నాలుకలకు అభ్యాసము చేశారట. అబద్ధాలు కోరివి నువ్వు. అబద్ధాలకి జనకుడు సైతానుడు. అబద్ధాలాడేవంటే నువ్వు సైతాను బిడ్డవి, దేవుని బిడ్డవు కావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ నోటికి అబద్ధాలు రాకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబద్ధాలు చెప్పబట్టే అననీయ సప్పీరాలు అతులైపోయారు. అబద్ధాలు చెప్పొద్దు మనం. అబద్ధాలు చెప్తే పరలోకానికి వెళ్ళవు నువ్వు. అబద్ధాలు చెప్తే దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేవు నువ్వు. అబద్ధాలు చెప్తే ఆ మహిమ సింహాసనం ఎదుట నువ్వు ఉండలేవు. అబద్ధము చెప్తే ఆ నీతిమంతుడైన దేవుని దగ్గర నువ్వు ఉండలేవు. అబద్ధము చెప్తే ఆ యథార్థవంతుడైనటువంటి దేవుని దగ్గర నువ్వు ఉండలేవు. అబద్ధమొద్దు, నిజం చెప్పాలి. ఏదైనా నిజం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాణం పోయినా కూడా అబద్ధము చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ప్రాణం పోయినా అబద్ధము చెప్పకూడదు, నిజము పలకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజము పలకాలి. హల్లెలూయా. నిజం పలకాలి. చాలా కుటుంబాలు అబద్ధాలు చెప్పబట్టి విడిపోతున్నాయి ఈరోజు. ఏమండి, చాలామంది భార్య భర్తల మధ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే అబద్ధాలు చెప్పడం వల్ల చాలా సంసారాలు కూలిపోతున్నాయి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం వల్ల. పెద్దలు అంటారు, ఒక్క అబద్ధం చెప్పి ఏమండి 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంట. తప్పది. 1000 అబద్ధాలు ఆడితే 1000 కుటుంబాలు కూలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1000 అబద్ధాలు ఆడితే 1000 సంసారాలు నాశనం అయిపోతాయి. 1000 అబద్ధాలు ఆడితే 1000 మంది ప్రజలు చచ్చిపోతారు. అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు మాట్లాడేది ఏదైనా సరే నిజం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీ నోటిలో నుండి నిజమే రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజమైన క్రైస్తవుడివైతే అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు నిజమైన క్రైస్తవురాలవైతే అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుని ప్రతినిధివైతే అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధము రాకూడదు నీ నోటిలో నుండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధం అబద్ధం అబద్ధము అబద్ధము రావద్దు, అబద్ధము రావద్దు. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. ఇక్కడ 3 విషయాలు దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మొదటిది యథార్థత, రెండోది నీతి, మూడోది అబద్ధము చెప్పకూడదు. ఈ 3 విషయాలు నీలో ఉంటే నువ్వు దేవుని గుడారములో అతిథిగా ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు పరిశుద్ధ పర్వతం మీద నివసించి దేవుని గుడారములో అతిథిగా ఉండాలి అంటే నెంబర్ 1 యథార్థత కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెంబర్ 2 నీతిగా బ్రతకాలి. నెంబర్ 3 హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఏం పలకాలండి? హృదయపూర్వకంగా ఏం పలకాలి? నిజం పలకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేసింది చేసినట్టుగానే చెప్పాలి. చేయకుండా నేను చేశానని చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, నువ్వు ఏది చేస్తే అదే చెప్పాలి. చేసిందొకటి చెప్పిందొకటి చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబద్ధపు లెక్కలు రాయకూడదు, అబద్ధపు సంతకాలు పెట్టకూడదు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదు. కొంతమంది కోర్టులో అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు. ఏమండి, కొంతమంది ఆఫీసుల్లో అబద్ధపు లెక్కలు రాస్తారు. అబద్ధపు లెక్కలు, దొంగ లెక్కలు, అబద్ధపు లెక్కలు అవద్దు. మనకి వద్దండి, అబద్ధపు లెక్కలు రాయొద్దు. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దేవునికి మనము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ మనం అబద్ధం చెప్పినా మన అన్నీ ఎవరికి కనబడతాయి? దేవుడికి కనబడతాయి కదా. మన మాట దేవునికి కనబడుతుంది, మన చూపులు దేవునికి కనబడతాయి, మన ఆలోచనలు దేవునికి కనబడతాయి, మన తలంపులు దేవునికి కనబడతాయి, మన ఉద్దేశాలు దేవునికి కనబడతాయి, మన నడక పడక మన అన్నీ కూడా దేవునికి కనబడతాయి. అందుకే మనము అబద్ధాలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబద్ధాలు చెప్పకూడదు. హల్లెలూయా. నువ్వు అబద్ధాలు చెప్పి నీ భర్తను మోసం చేయొద్దు. అబద్ధాలు చెప్పి నీ భార్యను మోసం చేయొద్దు. అబద్ధాలు చెప్పి నీ పిల్లల్ని మోసం చేయొద్దు. అబద్ధాలు చెప్పి నీ కుటుంబాన్ని మోసం చేయొద్దు. అబద్ధాలు చెప్పి నిన్ను నీవే మోసపరుచుకోవద్దు. అబద్ధాలు చెప్పొద్దు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏవండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? ఎవడు పరలోకమెల్లా వెళ్ళేవాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడెవడు? నెంబర్ 1 యథార్థమైన ప్రవక్తను కలిగిన వాడు పరలోకం వెళ్తాడు. నెంబర్ 2 నీతిగా బ్రతికేవాడు పరలోకం వెళ్తాడు. నెంబర్ 3 హృదయపూర్వకంగా నిజం పలుకువాడే పరలోకం వెళ్తాడు. ఈ 3 క్వాలిటీలు నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబద్ధాలు చెప్పొద్దు, యథార్థంగా ఉండు, నీతిగా బ్రతుకు. మళ్ళీ చెప్తున్నాను, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్తే దేవుడు నాలుక చీరేస్తాడు. అబద్ధాలు చెప్పొద్దు, నీతిగా బ్రతుకు, యథార్థంగా ఉండు. యథార్థత, నీతి, నిజం పలకడం, ఈ 3 నీలో ఉంటే నువ్వు దేవుని గుడారములో అతిథిగా ఉంటావు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తావు. అట్టి ధన్యత నీకు కావాలి అంటే నువ్వు యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, హృదయపూర్వకంగా నిజము పలకాలి.
మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యథార్థంగా బ్రతికే కృప నాకు ఇవ్వండి ప్రభువా. నీతిగా బ్రతికే కృప నాకు ఇవ్వండి ప్రభువా. హృదయపూర్వకంగా నిజం పలికే ఆధిక్యత, ఆ కృప నాకు ఇవ్వండి ప్రభువా. ప్రభువుని అడుగు, ప్రభువు నీకు దయచేస్తాడు. రిబందరమిషకరబా ఓ రిబలరవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, యేసు, యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబందరబ శకరబ కబదర సిహరదర రిబరబదర శకరయబలరబ. అయ్యా నాకు యథార్థత కావాలి, అయ్యా నాకు నీతి కావాలి, అయ్యా హృదయపూర్వకంగా నిజం పలికే ఆ మారు మనసు నాకు కావాలి. నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు మీ చేయి పైకెత్తి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచోడు యేసు, చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు. చాలా గొప్పోడు యేసు, చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. చాలా మంచోడు యేసు, చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు యేసు, చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. ఆ యేసు నీకు కావాలా? యథార్థంగా ఉండు. ఆ యేసు నీకు కావాలా? నీతిగా బ్రతుకు. ఆ యేసు నీకు కావాలా? హృదయపూర్వకంగా నిజం పలుకు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ఆయన గుడారములో అతిథిగా ఉంటావు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిత్యమో నివసిస్తావు, నిత్యమో నివసిస్తావు. చేతులు పైకెత్తు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ వర్తమానం కొంతమందికైనా మేలుకరంగా మార్చండి. వర్తమానం వింటున్న ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యను విస్తరింపచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మా కోసము, మా పరిచర్య కోసము ప్రార్థించండి. మీకోసము, మీ కుటుంబాల కోసము మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.